జున్ను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇట్టే నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. చాలా బాగుంటుందండి. నేను చేసే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చేస్తే బాగోదు కదా, అలా చేస్తే బారాదు కదా అని మాత్రం అనుకోవద్దు. నేను ఏ విధంగా చేశాను అనేది మీరు కూడా అలాగే చేయండి. నేను ఎలా చేశానో అలా చేసుకుని మీరు తింటే చాలా బాగుంటుంది. జున్ను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనండి. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు నేను జున్ను ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. జున్ను కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దానికోసం అని చెప్పి ఆల్రెడీ ఒక ప్యాకెట్ యూజ్ చేశాను కదా, అర లీటర్ ప్యాకెట్. అలాగే ఇంకొక ప్యాకెట్ కూడా నేను యూజ్ చేసుకుంటున్నాను, అర లీటర్ ప్యాకెట్. ఇప్పటికి మొత్తం లీటర్ అవుతుంది. లీటర్ అవుతుంది కదా. ఆ పాలు మొత్తం ఒక గిన్నెలోకి తీసుకున్నాను. అలాగే ఇంకో గిన్నెలోకి వేసుకుంటున్నాను నేను. ఆ గిన్నెలో అది కొంచెం చిన్నగా ఉంది గిన్నె. జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి అంత వీలుగా లేదా ఆ గిన్నె, అందుకోసం అని చెప్పి వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఎనర్జీ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండి, చిన్నది. ఆ చిన్న బాటిల్తో ఇచ్చారు పాలు. అవే ఇందులో వేస్తున్నానండి. చిన్న బాటిల్ ఉంటాయి కదా, పెద్దవి కాకుండా చిన్న చిన్న బాటిల్ 20 రూపీస్ ఎంతో, 25 రూపీస్ ఎంతో ఉంటుంది బాటిల్. ఆ బాటిల్ అండి. ఇందులో మిరియాలు, యాలక్కాయలు బాగా పొడి చేసుకుని ఇందులో వేసుకున్నానండి. మొత్తం కలయబెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం వేస్తున్నాను అనేది మీకు నేను చూపిస్తున్నానండి. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇదేంటంటే బెల్లం పాకం అండి. పాకం అంటే కొంటారు కదా, కొనుక్కొచ్చింది అయితే కాదు, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే. అది ఎలాగంటే మామూలుగా ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి. నాకు ఎంత బెల్లం కావాలనేది చూసుకుని అప్పుడు ఆ చిన్న గ్లాసు వాటర్లో బెల్లాన్ని శుభ్రంగా కరగబెట్టేసుకున్నానండి. కరగబెట్టుకొని ఇది వడకట్టుకుని ఇందులో వేసేసుకున్నాను. అంటే నేరుగా బెల్లం వేసేసుకోవచ్చు కదా, ఇలాగెందుకు అని అనుకుంటారేమో. అంటే ఇందులో లాస్ట్ని చిన్న చిన్న తాటాకులు ఈసుల్లాగా ఉంటాయి. తర్వాత కొంచెం ఇసుక కూడా తగులుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాగా చేసుకుని మనం జున్ను ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం పర్ఫెక్ట్గానే ఉంటుంది, బాగా వస్తుంది. బాగా రాదేమో అనుకోవద్దు, బాగా వస్తుందండి. ఇప్పుడు ఎలా అంటే ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని ఈ గిన్నెను అందులో పెట్టేసుకుంటున్నానండి. పైన ఒక మూత పెట్టేసుకుంటాను. అలాగే ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇది నైట్ నేను 7:30కు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇది మార్నింగ్ తింటమే కానీ ఇప్పటికిప్పుడు మనం చేసేసుకుని వండుకుని తినాలన్నా కూడా బాగుండదు. చల్లారకపోతే జున్ను బాగోదండి. చేపల కూర ఒకటి, జున్ను ఒకటి, బెల్లం తాలికలు ఒకటి, అవి చల్లారిన తర్వాతే వాటి టేస్ట్ బాగుంటుందండి. వేడిగా ఉన్నప్పుడు బాగుండదు. ఇప్పుడు ఉడికిపోయిందో లేదో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇంతవరకు ఉడికింది. ఒకసారి ఎంతవరకు ఉడికింది అనేది నేను ఒకసారి స్పూన్ పెట్టుకుని చూస్తాను. ఇదిగోండి, జున్ను చాలా మట్టుకు ఉడికిపోయింది. ఇంకొక 10 నిమిషాలు ఆగి కట్టేస్తాను స్టవ్. ఇప్పుడు దీన్ని కూలింగ్ పెట్టుకుని తింటేనే చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొంచెం చల్లారాక. ఇదిగోండి, ఇది నెక్స్ట్ డేనండి. జున్ను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కూలింగ్ చూసారా ఎలా వస్తుందో. జున్ను అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదండి, అలా నాకు కూడా జున్ను అంటే చాలా ఇష్టము. ఇంకా పొద్దున్నే ఏం చేశానంటే ఇలా జున్ను పెట్టుకుని పిల్లలకి పెట్టి నేను తినేస్తున్నాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను తినడానికి రెడీ అయిపోతున్నాను. చాలా చాలా బాగుంటుందండి జున్ను. మనం బెల్లం నేరుగా వేసే కంటే ఇలా కరగబెట్టుకొని వేసుకుంటే జున్ను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుందండి. చాలా బాగుంటుంది. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ సగం వరకు చూస్తున్నారో ఏమో తెలియదు. పూర్తిగా చూడండి, పూర్తిగా చూసి చిన్న లైక్ ఇవ్వండి. మరిన్ని వీడియోస్ నేను చేయటానికి, మీకు ఇలా యూట్యూబ్లో పెట్టడానికి కూడా నాకు ఎంకరేజ్గా ఉంటుందండి. మీరు లైక్ ఇస్తే నాకు ఎంతైనా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, బాయ్ అండి.